శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు డిసెంబర్ 25 ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు 6వ స్థానంలో, కుజుడు 4వ స్థానంలో, గురుడు 11వ స్థానంలో, బుధుడు 6వ స్థానంలో, శుక్రుడు 5వ స్థానంలో, శని 9వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో, చంద్రుడి జన్మాల్లోనూ కూర్చున్నారన్నమాట. ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహస్థితులు బట్టి అంటే, ముందు వ్యాపారం తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పచ్చు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ని తిరిగి తోడు చేసుకోవడం ప్లాన్ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది. ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, లేదా మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు మంచి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిని రిపేర్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది, కస్టమర్స్ పెరుగుతారు. చిన్న బిజినెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది. సర్వీస్ రంగంలో అత్యంత మంచి నెల అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది, కొంచెం జాగ్రత్త పడండి. శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా విదేశాలకి వెళ్ళాలి, చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాటికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు. మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు. తర్వాత మీకు ఆన్సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అన్నమాట. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి. లవర్స్కి ఎక్కువ మంచి సమయం అని చెప్పచ్చు. మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడండి. మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి. కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం స్మాల్ ఈగోస్, క్లాషెస్ అంతా ఉంటుంది కదా, తొలగించండి. అన్నసరి ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా. ఇంకా దాంపత్య సుఖంలో, దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే, మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. పిల్లల యొక్క విషయంలో కానీ, మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు. మంత్ ఎండ్లో మొత్తం కుటుంబం అంతా కూడా విహారయాత్ర కానీ దానికని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొదట 10 రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది. సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది. ఏ విధమైనటువంటి లోటు ఉండదు. సంతానం కోసం ప్రయత్నిస్తే ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, స్టామినా బాగా పెరుగుతుంది. ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏవి లేవు. కొంచెం మంట లాంటిది, చెస్ట్ డిస్కంఫర్టబుల్ అలా ఉంటుంది. వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవుతుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వీక్లో, దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి. ఇంకా అదృష్టపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ నెల అని కూడా చెప్పచ్చు.
పరిహారాలు అంటే మీరు ఏం చేయాలంటే ఓం బుధాయ నమః అని 108 సార్లు ప్రతి బుధవారం చేయండి. పసుపు డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనివారాల్లో మీ ఇష్టదైవం, మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకా చంద్రాష్టమం అని వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల 22/12/2025 10:07 ఉదయం నుండి 24/12/2025 7:46 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో మాట పట్టింపు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, అపాయింట్మెంట్స్, గురుగారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. 9000077149కి మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. సో ఇంకనూ ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో నిర్మించాం. జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి. ఈ 60 రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో. తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి. అందరూ వచ్చి విజయవస్తు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకు వచ్చాము. రానున్న డిసెంబర్ 1వ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట. ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది. ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము, ఆ గిరి ప్రదక్షిణం అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము, స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము. ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 5 నుంచి 7 గంటల లోపే ఉంటుందన్నమాట. మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు. 5-5:30కు నడవడం మొదలుపెట్టేస్తారు. వేల జనాలు వస్తారు. ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. ఒకటి, ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది. గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది. వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది. గిరి ప్రదక్షిణం ఆ యొక్క లక్ష్మీ నరసింహుడు, యోగ నరసింహుడు, ధ్యాన నరసింహుడు, ఇలా గండవేరుండ నరసింహస్వామి, ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది, స్వయంభూ క్షేత్రం. అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం. అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ 1 వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు. ముందు రోజు రాత్రి దర్శనం, ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శరణమయ్యప్ప. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఫస్ట్ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? తెలుగువారుని మీరు ఎందుకు చెప్తున్నారు? తెలుగువారిని ఎందుకు చెప్తున్నారు అనేది రాంగ్ అండి. అసలు అది కొంతమంది ఆ ఫోన్లు పెట్టుకొని ఈ డ్రామాలు చేస్తున్నారు. చేయకండి. చాలా భక్తిగా వచ్చే భక్తుల యొక్క మనోభావాన్ని మీరు పెట్టే వీడియో ద్వారా బాధపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మన ఇంటికి ఒక ఫంక్షన్కి పిలిచామంటే ఆ ఫంక్షన్లో ఒక 50 మందిని అకామిడేట్ చేయగలుగుతాం అనుకోండి. అక్కడ 500 మంది వస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఒక ఇంటి యజమానిగా ఉంటే శబరిమలకి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారని అన్ప్రిడిక్టబుల్. వాస్తవానికి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒకళ్ళిద్దరూ 10 గంటలు 18 గంటలు క్యూలో నిలబడి తెలుగువారు అంటే ఇష్టపడ. కేరళ ప్రభుత్వానికి అదే పనే, తెలుగువారిని కించపరచడం వాళ్ళ పనే. అయితే తెలుగు తమిళ్ భాష ఇది విభేదం చేస్తున్నారని మనలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు మీడియా ఫోకస్ అవ్వడానికి కోసం తెలుగువారు తమిళ వారు అని చెప్పి ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి
మాటలు ఇలాంటి వీడియోలు పెట్టకండి. అలాంటి వీడియోని ఖండించి బ్లాక్ చేయండి. చాలా తప్పు. శబరిమల ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం, అది భక్తులు పెరుగుతారు, జాతర ఉంటుంది. ఆ జాతర సమయంలో ఇబ్బందులు ఉంటాయి, పడాలి. మీరు ఇష్టపడే కదా వెళ్ళారు, అప్పుడు ఆ ఇష్టాన్ని అనుభవించండి. అక్కడ మీరు రాగానే విన్నా రాజమర్యాదకి పెళ్లి భోజనానికే వెళ్ళారు, మీరు రండి కూర్చోండి, చైర్ వేయండి, మీకు భోజనం పెట్టండి, బఫెట్ ప్లేట్ ఇస్తామంటారా? మంచినీళ్ళు కూడా దొరకని ఘోర కీకారణ్యం అండి అది. అక్కడ తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మరియు సెంట్రల్ ఫారెస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్, డిఫెన్స్ వాళ్ళు, హెల్త్ వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు అనుకున్నారు మీకోసం. కాబట్టి ఇతరుల గురించి మనం తప్పు చెప్పడం చాలా ఈజీ, కానీ దానివల్ల వెనక వచ్చే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ ఆన్సర్స్ని దయచేసి ఏ ఛానల్ వారు కూడా ఎంకరేజ్ చేయకండి. వీలుంటే మన ఆధ్యాత్మికాన్ని, హిందుత్వాన్ని పెంచే మంచి విషయాన్ని మాత్రం చెప్పండి. తెలుగువారు గొప్ప, తమిళియన్స్ తక్కువ, మలయాళీ గొప్ప, ఇవన్నీ లేదు. మనమందరం భారతీయులం. నేను కూడా చూస్తాను 2-3 వీడియోస్ అదే వైరల్ అవుతుంది. ఓ వారం నుంచి ఒకడే మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళంటే తక్కువ. ఏం తెలుగు వాళ్ళని తక్కువ అంటే మేము పేరు మీద ఏమన్నా నేను తెలుగు, నేను తమిళ్, నేను మలయాళం అని ఏమన్నా అక్కడ బోర్డు వేసుకొని పోతున్నారు శబరిమలకి ఎవరన్నా? అందరూ నల్ల బట్టలే. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, ఎవరి డ్రెస్సు చూసినా నలుపే. ఇంకా ఇక్కడ భాష ఎక్కడ ఉంది, ఊరెక్కడ ఉంది, తెలుగు అది ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధపు మాటలు. ఎంటర్టైన్ చేయకండి. శబరిమల అద్భుతంగా ఉంది. స్వామివారు మీకోసం ఎదురు చూస్తున్నారు చిరునవ్వుతో, అనుగ్రహంతో. సంతోషంగా వెళ్ళిరండి. దర్శనం కూడా జరుగుతుంది. శరణమయ్యప్ప. లేదండి, ఆంధ్రానే కాదండి, ఎక్కడ 18వ బడి ఉన్నా, సాక్షాత్ 18వ బడి ఎక్కడ ఉంటే అక్కడ శబరిమలకి వెళ్ళిన వాడు మీ నియర్ బైలో ఉన్నటువంటి 18 మెట్లలో ఎక్కి శబరిమలలో శబరిమలలాగా ఇరుముడి ఇవ్వచ్చు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో లక్షల ఇరుముళ్ళు, వేల ఇరుముళ్ళు ఇస్తూనే ఉన్నారు. జరుగుతుంది. అది కొత్తగా ఏం కాదు, గత 25 ఏళ్ళుగా నడుస్తుందండి. శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు నియర్ బై దేవాలయాల్లో ఇస్తున్నారు. శరణమయ్యప్ప. మనం పూర్వ వీడియోలో కూడా చెప్పుకున్నాము. 18 మెట్లు అంటే అయ్యప్ప స్వామివారి 18 అవతారాలు ఉండి, ఆ యొక్క స్వామివారు మెట్లు ఎక్కలేక దేవతలు 18 మెట్లు ఎక్కి ఇలా చూపించింది. దీన్ని ఫోకస్ చేయండి. ఈ మెట్లు ఒకరిపై ఒకరు ఎక్కి పడుకొని స్వామివారి చుట్టి పాదాన్ని మోపి తన యొక్క యోగపీఠం, శ్రీచక్ర యోగపీఠాన్ని ఈ మెట్ల ద్వారా ఎక్కి ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఇది 18 మెట్లు. 41 వ్రతం ఉండి ఇరుముడి మోసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ మెట్ల మీద అర్హత. అదే ఈ 18 మెట్లు. శరణమయ్యప్ప. అన్ని దేవాలయాలకు వెళ్ళచ్చు, వెళ్ళకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? ఇవన్నీ కూడా కొంచెం అన్య మతస్థులు చేసే చిన్న చిన్న ప్రచారాలని మీరు అట్రాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మీరు మీడియా ద్వారా అడుగుతున్నారు, అందరూ చూస్తున్నారు. బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. మీరు భోజనం చేసేటప్పుడు నేను పచ్చడి పెడతాం, ఫస్ట్ కర్రీ పెడతాం, సాంబార్ పెడతాం, మజ్జిగ పెడతాం. మీరు పచ్చడి మొదటి పెట్టారు కాబట్టి నేను పచ్చడి తింటానంటారా? సాంబార్ తినరా, పప్పు తినరా, మజ్జిగ తినరా, చారు తినరా, స్వీట్ తినరా, పాపడ తినరా? ఒక తిండికే భేదం లేదు, దేవుడికి భేదం ఏంటండి? శరణమయ్యప్ప.